వెయిట్ దిస్ మంత్. రక్షాబంధన్ వస్తుంది. నాకు రక్షాబంధన్ వస్తుందంటే దానంత పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరికైతే నేను రాఖీ కట్టాలో ఆ పర్సనే లేడు. నేను వీడియోస్ పెట్టేది మా పిన్ని కొడుకుతో. అండ్ నేను మాట్లాడేది ఇప్పుడు నా ఓన్ బ్రదర్ కోసం. ఏమన్నా తన మెమొరీస్ నా దగ్గర ఉన్నాయంటే ఇదొక్కటే. 2024లో తను ఫస్ట్ జాబ్ వచ్చాక తన ఫస్ట్ శాలరీతో నాకు ఒక డ్రెస్ కొనిపెట్టాడు. ఆ డ్రెస్‌కి వచ్చిన ట్యాగ్ ఉంటుంది కదా! ఆ ట్యాగ్‌తో క్రియేట్ చేసుకున్న మెమొరీ చాలా స్పెషల్‌గా కానీ ఆ స్పెషల్ మెమొరీ ఎప్పటికీ ఇలా మెమొరీగా నిలిచిపోతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్కడికెళ్ళినా క్యారీ చేస్తాను దీన్ని. ఎందుకంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. అరే! నా తమ్ముడు ఇంత ఎదిగాడు, జాబ్ చేస్తున్నాడు అని. కానీ సడెన్‌గా దేవుడు ఇలా చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ దట్ ఈస్ మెయిన్ రీజన్ నేనిక్కడ ఉండడం. నా పేరెంట్స్‌కి నేను నా తమ్ముడే. ఇప్పుడు ఐ హావ్ టు స్టాండ్ ఫర్ దెమ్. చూసుకోవాలి కదా మరి. దేవుడు ఆ పర్సన్‌కి నన్ను దూరం చేశాడేమో గానీ, ఆ పిలుపుకి మాత్రం నన్ను దూరం చేయలేదు. మీరందరూ నన్ను అక్క, సిస్టర్ అని అంత రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటే ఐ ఫీల్ లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఆ రెస్పెక్ట్‌కి, ఆ కేర్‌కి అంతా. అండ్ హ్యాపీ రక్షాబంధన్ డియర్ బ్రదర్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ, ఇలానే ఆదరిస్తూ ఉండండి నన్ను. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్.